ఇలా ఉంటే మా వెంకీ వచ్చి రోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. నందు అన్న వెల్కమ్ టు పటాస్. ఒకసారి మన నందుకు ఒకసారి క్లోజ్ చేసుకోండి. చూసారా ఆ కలర్ ఎంత అందంగా ఉంటాడు. అసలు నిజంగా నందుకు ఆ కలర్ ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఒకసారి చూడండి ఎంత వైట్ మిల్క్ బాయ్. నిజంగా ఆ అందం ఎలా వస్తున్నాయని మీరు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఆయన స్నానం చేయడం. ఒకసారి స్మైల్ ప్లీజ్. లైట్ గా లైట్ గా పళ్ళు చూశారు. వావ్ వాట్ ఏ వైట్. అసలు తోముకోడే. ఇక షూ విషయానికి వస్తే నిజంగా చాలా మంచి టేస్ట్ అనే. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క గుడికి వెళ్తాడు. నెక్స్ట్ మనోడు ఎక్కడికి వెళ్ళినా చాలా క్రేజ్. చాలా మంది గుర్తుపడుతున్నారు. ఎలా గుర్తుపడుతున్నారు? ఇక్కడ ఒకరోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాడు. సార్ మీరు మీరు యాస్ నేనే ఇలాంటి నిజంగా జరుగుతాయి చాలా చోట్ల. ఇది కాదు ఇంకోటి, షికాగోలో ఒకరోజు ఎయిర్పోర్ట్ లో ఒకడు వచ్చాడు స్పీడ్ కొరుకుంటూ వచ్చి, భయ్యా మీరు మీరు అని మాట్లాడుతున్నాడు. యా హలో అంటుంటే, బస్ స్టాప్ సినిమాలో మీరు యాక్టింగ్ ఎరగ తీశారు భయ్యా, మీరు ప్రిన్స్ కదా. సార్ నిజంగా మీరు బాగా యాక్ట్ చేస్తారు సార్. మీరు బాగుంది మీ వీడియో యూట్యూబ్ లో చూసాను. ఓ అవునా, ఏం చూస్తారు యూట్యూబ్ లో? మీ పెళ్లి వీడియో సార్. ఇప్పుడు ఇట్రా ఇప్పుడు నువ్వు 100% లవ్ సింబుల్స్. అరే 4 సార్లు చూశాను సార్ ఆ సినిమాలో. అవునా, ఆ సినిమాలో గీత గారు పాట పాడారా? అరే ఆటోనగర్ సూర్య. అరే కరెక్టే సార్, ఆటోనగర్ సూర్యలో గీత గారు పాట పాడారు అనుకుంటా. నందు గారికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. నందు ఐ లవ్ యూ. నీకు పెళ్ళైందని తెలుసు కూడా నేను ఎందుకు లవ్ చేస్తున్నాను తెలుసా? ఒక ప్రామిస్ చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏం లేదు, మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ డేని నాకు గీత మాదిరి గారితో ఫోటో తీపిస్తావా? నందు గారు చాలా మంచి హెల్పింగ్ నేచర్. ఒక రోజు ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలావిడ అవతలు ఉన్నారు. అర్రే రోడ్ దాటించాలనేసి, అమ్మా రండి నేను నీకు రోడ్ దాటిస్తాను, చల్లగా బతకాల బిడ్డ. నువ్వేం చేస్తావు బిడ్డ? అమ్మ నేను ఒక పెద్ద హీరోని మన తెలుగు ఇండస్ట్రీలో. అయితే బిడ్డ బాగా పెద్ద హీరోవే. అవును బిడ్డ, హీరో అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆడపోరీలను శ్రీరామ పట్టుకొని ఎక్కుతారు సినిమాలలో, అదేనా? అది కాదమ్మా, హీరో అంటే ఫైట్లు చేస్తారు. అవునా, ఇంకేం చేస్తారు? పాటలు పాడతారు. అవునా, ఇంకేం చేస్తారు? కొడుక డాన్స్ చేస్తారమ్మా. ఇట్లా కొడుక ఏంటమ్మా? నాకు చెప్పినావు కాబట్టి సరే, ఇంకెవరికి చెప్పకు. గిట్ల చెప్తేనే నా ముసలాన్ని తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్ వేసారు. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సత్య. ఇంకా కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? షాపింగ్ అంతా అయిపోయినాక పక్క షాప్ లో 75% డిస్కౌంట్ అంటే అప్పుడు అంటే నందు ఎలా అనిపించింది ఓవరాల్ గా నిన్ను రోస్ట్ చేయడం? అందరు ఎవరైనా రోస్ట్ చేస్తే బాధపడాలి, మరి నాకు రోస్ట్ చేస్తే చాలా ఎంజాయ్ చేశాను.